గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. భాష అనేది రేడియో కోసం పెట్టిన ఒక సైడ్ పేరు అనమాట. ఓకే. నేను శేఖరే. ఓకే. 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 కాబట్టి మీరేదో ఏదో భాషనా అది? ఆ! ఓకే. ఓకే. సో అది రేడియో కోసం పెట్టిందే తప్ప ఇంకా వేరే ఏం కాదు. రీసెంట్‌గా అది మీరు రణ్వీర్ సింగ్‌ని పాకిస్తాన్ రన్ అట్లా ఆ! పోల్చి పాకిస్తాన్ మూలాలున్నాయి అని చెప్పి అన్నప్పుడు కూడా కొంతమంది వీడేదో అటువంటిది అనుకుని అన్నారు. బట్ పాయింట్ ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఆ సింధ్ ఏరియాలో ఉన్న వీళ్ళ పూర్వీకులు. అక్కడి నుంచి తన సంతతి వచ్చింది. అప్పట్లో లవుడికి టెంపుల్ ఉండేది అక్కడ. ఇప్పుడు కూడా ఉంది. లవహోర్ అంటారు దాన్ని. దాన్నే లాహోర్ అన్నారు ఇప్పుడు. సో అవన్నీ చెప్పుకుంటూ వచ్చాను. ఓకే. సో చాలా మంది తమ్నైల్ చూసి ఏదో ఇది అనుకుంటారు. బట్ ఐఎమ్ నా పూర్తి పేరు రాజశేఖర్. సో ఓకే. కాబట్టి దాన్ని నేను జడ్జి చేసే ముందు కొంచెం చూసుకోండి అంతే. ఇది రేడియో కోసం పెట్టుకున్న పేరు. అది భాష మాణిక్ భాష లాగా భాష శేఖర్ భాష అని రేడియో కోసం పెట్టింది అంతే. అచ్చచ్చా! లెట్స్ గో విత్ ద ఫ్లో. ఓకే. డన్. సో టీజర్ రిలీజ్ అయింది కదా, అవును. రామా టీజర్. సో రివ్యూస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా బాగున్నాయి. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. అవును. ఒక సినిమాకి టీజర్ రిలీజ్ కాగానే రివ్యూస్ ఇస్తూ ఉంటారు కదా, కానీ ఈ సినిమా ఎంత స్పెషల్ అంటే ఇది ఒక సినిమా కాదు, ఇది భారతీయుల హిస్టరీ ఎపిక్. ఎపిక్ ఇది. సో చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇది ఒక సినిమాగా చూడరు. అందులో ఏ చిన్న మిస్టేక్ కనిపించినా కానీ యాక్సెప్ట్ చేయరు. అవును. ఓం రావుత్ తీసిన సినిమా అవును. వల్ల ఆ ఇంపాక్ట్ కూడా దీనిపైన ఉంటుంది కనుక అవును. కొంచెం అవును. చాలా స్ట్రెస్ ఉంటుంది. ఎట్లా తీస్తాడో ఏంటో, మన హిస్టరీని స్పాయిల్ చేస్తారా బాధిస్తారా అని. సో మీకు ఫస్ట్ ఈ టీజర్ చూడగానే ఏమనిపించింది? ఏవో నాకు గ్రాఫిక్స్ ఎఫెక్ట్లు తప్ప ఎక్కడన్నా ఒక ట్విస్ట్ వా అనిపించే మూమెంట్ ఓన్లీ ఆ సౌండ్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్. సరే రణ్వీర్ సింగ్ రాముడిగా కనబడ్డాడు, ఓకే. కానీ మనం ఎస్పెషలీ తెలుగు వాళ్ళకి, సౌత్ ఇండియన్స్కి, ఏ ఇండియన్స్కి కూడా రాముడు అంటే ఒక పిక్చర్ అలా ఉంటుంది. ఓకే. మన వాళ్ళు ఒక శోభన్ బాబు గారిని, ఒక ఎన్ రామారావు గారిని, లేకపోతే ఆయన హిందీలో బాగా ఫేమస్ రామాయణ సీరియల్ వచ్చింది, దాంట్లో ఆయన్ని కూడా యాక్సెప్ట్ చేశారు. కానీ సడన్గా మన ప్రభాస్ని రాముడు అని పెట్టినప్పుడు సరే ఫ్యాన్స్ అందరికీ హ్యాపీయే. కానీ ప్రభాస్ అంటే భీముడు కట్అవుట్ కదా, రాముడికి ఎట్లా అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. సరే బట్ స్టిల్ మన నరాల్లో చిన్నప్పటి నుంచి లవకుశ కావచ్చు, ఓవర్ ద ఏజెస్ మనం చూస్తున్న రాముళ్ళు మనకి కొంత అంటే మరి బాడీ బిల్డర్ లాగా ఎప్పుడు కనబడలేదు. అవును. హ్యూజ్ బాడీ కట్అవుట్ ఇవన్నీ కూడా మేబీ మన ఇది రామాయణం డిస్క్రైబ్ చేసి ఉండొచ్చు, ఆజానుబాహుడు ఇలా ఇవన్నీ కూడా ఉండొచ్చు. కానీ ఒక బాడీ బిల్డర్ని రాముడిగా యాక్సెప్ట్ చేసే అది మనకి లేదు. సరే అది పక్కన పెడితే రణ్వీర్ సింగ్ ఈజ్ ఓకే. నేను ఎన్ రామారావు గారితో కంపేర్ చేసుకున్నా, లేకపోతే ఒక శోభన్ బాబు గారితో కంపేర్ చేసుకున్నా అన్ని మార్కులు నేను వేయలేకపోవచ్చు. కానీ మనం దానికి అలవాటు పడ్డాం కాబట్టి సడన్గా ఇది తీసుకోవడం కొంచెం ఇది అవ్వచ్చు. కానీ నేను చూసేది ఏంటంటే ఇవాళ రేపట్లో ఈ గ్రాఫిక్స్ చాలా చీప్ అయిపోయినాయి. ఏఐ వచ్చేసిన తర్వాత ఇంకా రకరకాల రోజుకు ఒక కొత్త వర్షన్ పుట్టుకొస్తుంది. అసలు ఇన్ని వేల కోట్లు అంటే హాస్యాస్పదంగా అనిపిస్తుంది. వేస్ట్ ఆఫ్ మనీయా, లేకపోతే ఇది ఒక పబ్లిక్ స్టంటా, లేకపోతే ఈ డబ్బులన్నీ కూడా యాక్టర్లకే పోతున్నాయి తప్ప ఇంకా వేరే ఎవరికి పోవట్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ క్యాస్ట్ చూస్తే మీరు అంతా పెద్ద పెద్ద వాళ్ళే, రణ్వీర్ సింగ్, సాయి పల్లవి, యష్. సో ఇక్కడ ఒక్కొక్కరికి 100 కోట్లు వేసుకున్నా కూడా 14 మందికి 1400 కోట్లు అయిపోతాయి. ఇప్పుడు 4000 కోట్లు అంటున్నారు, 1400 కోట్లు అంటున్నారు. బట్ వాట్ ఎవర్, సగం ఈ క్యాస్ట్కే వెళ్ళిపోతుంది. బట్ ఇక క్యాస్ట్ పక్కన పెడితే గ్రాఫిక్స్. సో నాకు తెలిసి ఈ సినిమా బడ్జెట్లో వీళ్ళకి ఇచ్చే యాక్టర్స్కి ఇచ్చే రెమ్యూనరేషను, అలాగే రెహమాన్ ఆయన హాలీవుడ్ నుంచి ఎవరినో పట్టుకొచ్చారు, ఇంటర్స్టెల్లర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. సో ఇటువంటి వాళ్ళకి ఇచ్చే పేమెంట్లే ఎక్కువ ఉన్నాయి తప్ప నిజానికి చెప్పాలంటే సినిమా ప్రొడక్షన్కి అయ్యే యాక్చువల్ ఖర్చు అంత ఉండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసే మొత్తం గ్రాఫిక్స్ కనబడుతుంది. ఈ గ్రాఫిక్స్ చేయడానికి ఇవాళ ఒక మంచి ఒక 10 మంది టీంని పెట్టుకున్నా కూడా ఎంతకన్నా బ్రహ్మాండమైన గ్రాఫిక్స్ అందించగల వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇవాళ గ్రాఫిక్స్ అనేది జస్ట్ ప్రాంప్ట్స్ అయిపోతుంది. అంటే అది 8 టైమ్స్ ఆస్కార్ విన్నర్ డిఎన్ఈజీ, అంటే ఏవియేషన్ లైక్ 8 టైమ్స్ ఆస్కార్ విన్నర్ అంట వాళ్ళు. ఆయన ఎన్ని టైమ్స్ ఆస్కార్ విన్నర్ అయినా కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది అంతకుముందు ఆ తర్వాత.
ఏఐ విప్లవం ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది అంటే మీరు ఒక కంప్యూటర్లో కూర్చొని ఇది మొత్తం చేసేయచ్చు. ఈ గ్రాఫిక్స్, ఈ ఎఫెక్ట్లు అంతా కూడా చేసేయచ్చు. ఆ రేంజ్లో ఉంది ఏఐ విప్లవం. సో ఈ టైంలో 4,000 కోట్లు 5,000 కోట్లు అనేది ఓన్లీ ఒక హైప్ తీసుకొస్తాయి తప్ప నిజానికి సినిమాకి దమ్ము తీసుకొచ్చేది అంటే మీరు ధురంధర్ లాంటి సినిమాలు చూస్తే ఆ స్టోరీలో ఆ చెప్పే విధానం, ఆ గ్రిప్పు, ఆ రివీలింగు, ఆ స్క్రీన్ ప్లే, ఇవి మీరు ధురంధర్ సినిమా చూస్తే ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ ఇవన్నీ చూసిన తర్వాత ఫస్ట్ పార్ట్లో ఈ పాకిస్తాన్లో ఒక పొలిటీషియన్ ఉంటాడు, ఆయన కూతురు, ఆవిడ మన రణ్వీర్ సింగ్ని లవ్ చేస్తుంది. చేయడానికి వాళ్ళ తండ్రి ఆవిడ ఫోన్ తీసి అట్లా ఇసిరేస్తాడు కోపంతో ఇసిరేసి అని చెప్పి ఒక లుక్ ఇస్తాడు. అప్పుడు మనకు అర్థం కాదు, సెకండ్ పార్ట్ చూసినప్పుడు అర్థం అవుతుంది, ఆ ఫోన్ తీసుకోరా, అమ్మాయిని లైన్లో పెట్టరా. నేను సెకండ్ పార్ట్ చూడలేదు, అంత డెప్త్ ఉంది దాంట్లో. సో దిస్ ఈజ్ వాట్ మేక్స్ ఇంట్రెస్టింగ్. ఇవాళ రేపట్లో మీ గ్రాఫిక్స్ అన్ని పోయినాయండి. బాహుబలి లాంటి సినిమాని మీరు మహా అయితే ₹1 కోటి 2 కోట్ల రూపాయలు తీసేయచ్చు. ఇప్పుడు అన్ని 100 కోట్ల అవసరంలా. అప్పట్లో తీసిన టైంలో ఇవి లేవు, ఈ గ్రాఫిక్స్ టీమ్స్కి అంతంత ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు వాట్ నీ సబ్జెక్ట్లో దమ్ము, దాన్ని ఎంత అద్భుతంగా నువ్వు అంటే ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే రామాయణం అనేది అందరికీ తెలిసిన స్టోరీ, నువ్వు కొత్తగా చెప్పేది ఏంటి? కొత్తగా చూపించే ప్రయత్నంలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయంటారా? కొత్తగా చూపించడం, కొత్తగా అంటే అడవిని కొత్తగా చూపించవచ్చు, ఆ జంతువుల్ని కొత్తగా చూపించవచ్చు, బాణాలు సప్ అని వచ్చేయచ్చు, దాని ఎఫెక్ట్ అని వచ్చేయచ్చు. అది కాదు స్టోరీలో దమ్ము. ఇప్పుడు ఇన్నాళ్లలో జనాలకి ఉన్న కొన్ని ఏదన్నా సరే, రామాయణం అనగానే వాలిని చెట్టు చాటును దాక్కొని రాముడు చంపాడు, ఇవాళకి కూడా అది ఒక చిన్న మచ్చలాగా వేస్తుంటారు. అంతెందుకు లవకుశ సినిమాలో కూడా తండ్రితో యుద్ధం చేస్తున్న లవకుశులు ఒకనొక సిచ్యువేషన్లో అశ్వమేధయాగం చేస్తున్నప్పుడు ఈ బాణాలు వేసుకుంటున్నప్పుడు పద్యాలు పాడుతుంటారు కదా పిల్లలు. ఏది యాక్చువల్ రాముడి కొడుకు లవకుశులు ఇద్దరు కూడా ఆయనతో మాట్లాడంటే, చాటు మా ఆటున్న దాగి వాలిని చెప్పావు, నీకు సిగ్గులేదా అని చెప్పి కొడుకులు అడుగుతారు. లక్ష్మణుడు వచ్చి యుద్ధం చేస్తున్నప్పుడు మా అన్న గొప్పవాడు అది ఇది అని చెప్తుంటే ఇంకో మాట అంటారు, ఆడుదానిని చంపే అది ఏటి ధర్మంబు అంటే తాటకిని చంపుతాడు రాముడు. ఆడదాన్ని చంపుతావు, నీకు అసలు ధర్మం ఉందా, నీతి ఉందా అని చెప్పి వీళ్ళు అడుగుతుంటారు. ఇవన్నీ ఓవర్ ద ఏజెస్ రాముడి మీద ఉన్న క్వశ్చన్స్. సరే, దానికి తరతరాలుగా క్లారిఫికేషన్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. వాళ్ళని చెప్పినప్పుడు ఏమంటారు, ఒక జంతువుని చంపడానికి, ఒక తన షికార్ని వేటాడడానికి వాడు ముందు నుంచి రావాల్సిన అవసరం లేదు, వేటగాడు వెనకాల నుంచి కొట్టచ్చు అంటే అతను ఒక జంతువులాగా అన్నట్టుగా చూపిస్తున్నారు. అది తర్వాత తాటకి అనేవాడు ఒక రాక్షసి, ఆవిడ అన్ని చంపేస్తుంది కాబట్టి లోక కళ్యాణం కోసం చంపాల్సి వస్తుంది కొన్నిసార్లు ఆడవాళ్ళు అయినా సరే అని చెప్పి. శూర్పణఖ ముక్కు ఎందుకు కోసావు, ఆవిడ ఏమడిగింది, వచ్చి ప్రపోజ్ చేసింది, నచ్చితే నచ్చావని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. అంటే ఆవిడ సీతాదేవిని చంపడానికి వెళ్ళిపోయింది. ఓహో, సీతాదేవి బాగుంది కాబట్టి దాంతో ఉన్నావు కదా, దాన్ని చంపేస్తే నువ్వు నాతో ఉంటావు కదా. ఇది ఎక్స్ప్లెనేషన్, ఇది నింద. రామాయణంలో అంతా ఓకే. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పాలంటే, ఇప్పుడు రాముణ్ణి అడవులకి పంపించేస్తారు ఎప్పటికి 13 ఏళ్ళ 16 ఏళ్ళు ఆ టైంలో పంపించినప్పుడు అసలు ఆయన్ని ఎందుకు పంపించారు? ఎవరో తల్లి గొంతెమ్మ కోరికలు కోరితే పంపించేస్తారా? లేదు, రాముడు సొంతంగా వెళ్ళిపోయాడు. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? చాలామందికి ఈ ఫ్లాష్ బ్యాక్ చాలామందికి తెలియదు. దశరథుడు ఒకసారి ఇట్లాగే వెళ్ళి రాముడు ఎట్లాగైతే బంగారు జింకను చంపడానికి ట్రై చేశాడు, దశరథుడు ఏంటంటే శబ్దపేరి విద్య ఉండేది. కళ్ళు మూసుకొని ఎక్కడన్నా చప్పుడు వస్తే ఆ చప్పుడు కస్మని బాణం వేసి కొడేస్తాడు. అలా ఒకసారి వేటకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో జింక పోతుంటే ఆ సౌండ్ వచ్చిందని చెప్పి కొడితే ఒక ఆయన చచ్చిపోతాడు. శ్రవణుడు అని ఆయన, మీకు తెలుసు, శాపం పెడతారు కదా, ఆయన శాపం, వాళ్ళ తల్లిదండ్రులు శాపం పెడతారు, నీ కొడుకు కూడా ఎట్లా. సో చాలా ఫ్లాస్ ఉన్నాయి. దశరథుడు ఒకసారి గాజులు వేసుకొని దాక్కుంటాడు, చంపేస్తారని చెప్పి ఆయన. ఋష్యశృంగుడు, రాముడికి ఒక అక్క, ఇటువంటివి చాలా మందికి తెలియదు. కొంచెం అన్టచ్డ్ టాపిక్స్ చాలానే ఉంటాయి. ఇవి కొంతమంది జనాల్లోకి తీసుకెళ్ళచ్చు. ఇవి జస్టిఫై చేస్తూ రాముడి గ్లోరీని చేయొచ్చు. అన్నిటికంటే $1 బిలియన్ క్వశ్చన్ ఇవాళకి ఆడవాళ్ళు అడిగే క్వశ్చన్, సీతమ్మ వారిని ఎట్టా అనుమానిస్తావు నువ్వు?
ఇదే ఇవాళ చేస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి చూడండి. పుట్టింటికి వెళ్ళి చూస్తేనో లేకపోతే ఒక 8 నెలలు ఎక్కడో కనబడకుండా ఉంటేనో పెళ్ళాన్ని అనుమానించేస్తారా? సో అంతెందుకు ఆఫీసులకు వెళ్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఇవాళ రేపట్లో అనుమానం అనేది తీసుకోలేరు. అటువంటి దాన్ని ఏకంగా నువ్వు నిప్పులు గుండం దొక్కు, అగ్గిలో దూకు అని చెప్పి అనేదాన్ని నువ్వు ఎలా జస్టిఫై చేస్తావు? బోల్డెన్ ఉన్నాయి నిజంగా చెప్పాలంటే. డిఫరెంట్ గా తీయాలి అంటే తెలియనివి. ఆ దమ్ము నువ్వు గ్రాఫిక్స్ లో చూపించాలనుకుంటే బెబ్బే తేలిపోద్ది. నిజంగా సబ్జెక్ట్లో అవునా ఎన్నాళ్ళు నాకు తెలియదు, రామ్ సేతు ఆ ధనుష్కోటి దగ్గర నుంచి వెళ్ళేది. సో ఇవన్నీ కూడా ఇంకా చాలామందికి తెలియని విషయాలు. నిన్న హనుమత్ జయంతి మనం సెలబ్రేట్ చేసుకున్నాం బ్రహ్మాండంగా. హనుమంతుడు తెలుగువాడు అనేది ఎంతమందికి తెలుసు? హనుమంతుడు తెలుగువాడు. రాముణ్ణి నార్త్ ఇండియా పంపించేసింది వద్దని. దశరథుడు వాళ్ళ ఫ్యామిలీ పంపించేశారు. ఆయన హక్కును చేర్చుకుంది ఎవరు? మనం. ఆయన ఎక్కడున్నాడు? వచ్చి భద్రాచలంలో కదా, పంచివట్టి కట్టుకొని అక్కడ ఆ చుట్టుపక్కలే కదా ఆయనకి హనుమంతుల వారు, వాలి, సుగ్రీవులు వీళ్ళంతా తారసపడ్డం. సో అప్పట్లో తెలుగు ఉందో లేదో తెలియదు కానీ మన నేల భద్రాచలం నేలే ఆయన్ని హక్కును చేర్చుకుంది. అక్కడే ఆయన ప్రశాంతంగా గడిపాడు. అక్కడే అసలు రామాయణానికి బీజం. ఇన్ని ఘట్టాలు ఉన్నాయి రామాయణంలో, కానీ ప్రతిసారి కూడా రామాయణం తీస్తుంటే ద సేమ్ స్టోరీ. మనకి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నుంచి ఇప్పటి వరకు కూడా సేమ్ స్టోరీ తీస్తూ ఉన్నారు. ఆ సేమ్ స్టోరీని డిఫరెంట్ గా చూపించే ప్రయత్నంలో భాగంగా వచ్చిన టెక్నాలజీని వాడుతూ అండ్ దానిపైన హాలీవుడ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు రావణుణ్ణి చూపించాలనుకోండి, ఒక విలన్ని చూపించాలి అని అంటే మన దగ్గర మన వాళ్ళు చూసే విధానం వేరు. అంటే హాలీవుడ్ ఇప్పుడు అందరూ చూస్తూ ఉన్నారనుకో, కానీ హాలీవుడ్ తరహాలో గ్రాఫిక్స్తో ఒక ఏఐ విలన్ లాగా. రావణాసుడికి సంబంధించి ఒక చిన్న ఫ్యాక్ట్ చూపించాలనుకుంటే, మిమ్మల్ని అడుగుతారు, రావణాసుడికి ఎన్ని తలలు? 10 తలలు కదా. నాకు ఎక్కువ అడగండి అంత మించి. మామూలు జనరల్గా అంటే ఒక లేమెన్, ఒక పిల్లోడు లేకపోతే ఎవరికైనా సరే జనరల్గా వచ్చే డౌట్లు ఇవి నాకు వచ్చింది. అబ్బా, రావణాసుడికి 10 తలలు కదా, ఇటుపక్క 5 ఇటుపక్క 5 ఉంటాయి కదా, అవునా? ఓకే, అవును. 5 ఇటుపక్క 5 ఇటుపక్క అంటే మధ్యలో ఒకటి ఉండాలి కదా, 11. సరే పోనీ ఒక పక్క 5 ఒక పక్క 4 ఉంటాయా అంటే ఇట్లా ఉంటాడా? తల వంగిపోయి బ్యాలెన్స్ ఉండదు కదా. అరే ఈ డౌట్ ఎప్పుడు రాలేదు అసలు, బాగానే వచ్చింది మీకు. 10 తలలు అన్నప్పుడు ఎలా చూపిస్తారు? 10 తలలు రావన్నప్పుడు నిజంగానే కౌంట్ చేస్తాం 10 తలలు ఉన్నాయని. సరే నేను చిన్నప్పుడు కౌంట్ చేసేవాడు. ఉన్నాయి. సో ఇదేంటంటే ఒక పక్క 4 ఒక పక్క 5 ఏంటి ఇంబ్యాలెన్స్? ఆయన ఎట్లా మేనేజ్ చేసుకునేవాడు? లేదు ఒక తల వెనక్కి పెట్టుకునేవాడా? వెనక నుంచి కూడా చూసి వారి యుద్ధం చేయడానికి. సో ఇదొకటి. ఇకపోతే దీంట్లో మనం మెయిన్గా చూసేది ఏంటంటే రావణాసురుడిని కూడా కొంత జస్టిఫై చేసే చాలా రావణాసురుడిని హీరోగా చూపించిన సినిమాలు కూడా ఉన్నాయి. రావణాసురుడు సీతని తీసుకొచ్చాడు కానీ ఏ రోజు ఆవిడ టచ్ కూడా చేయలేదు. తను ఒప్పుకుంటే కానీ తను టచ్ కూడా చేయనటువంటి సంస్కారవంతుడైన రావణుడు అని ఒక పక్క చెప్తూ, ఇంకో పక్క పెళ్ళం ఒక 9 నెలలు ఉంటే ఆవిడ క్యారెక్టర్నే అనుమానిస్తావా అని చెప్పి. సో దీనికి జస్టిఫికేషను నేను నా కోసం అనుమానించడం కాదు, రేపు బయటికి వెళ్ళిన తర్వాత రాజు భార్య అంటే అందరూ 4 రకాలుగా మాట్లాడతాడు. ఆఖరికి చాకలోడు కూడా ఎవడో నింద మోపుతాడు. నేనేమన్నా రాముళ్ళు అంటాడు అనుకున్నావా? నువ్వు ఇంటికి ఎక్కడికి వెళ్ళి తిరిగి వస్తే నేను ఏలుకోవడానికి నేను ఏలుకొని నేను పో అంటాడు. సో అప్పుడు ఈవిడ గౌరవం ఇదవుతుంది అనేది. సో ఇటువంటి నిందలు అప్పుడే ఊహించారు ఆయన. ఊహించి లేదు అగ్ని పునీత సీత అని చెప్పడం వల్ల ఆవిడ్ని రేపెవరు తప్పుగా చూడరు అనే ఒక కోణం ఆయనకి తెలుసు, ఆయన మనసులో ఆయనకు తెలుసు. కానీ ప్రపంచానికి చూపించడం కోసం అదొక చిన్న అగ్ని పరీక్ష కోరతాడు అనేది అనమాట. సో ఇవి చాలామందికి ఉన్న $1 మిలియన్ క్వశ్చన్స్. వీటిని ఆల్రెడీ అంటే ఇట్స్ యూజ్ చేసి ఎన్ని రకాలుగా ఎన్ని యాంగిల్స్లో చూడాలి అన్ని యాంగిల్స్లో చూసారు రామాయణాన్ని. మరి కొత్తగా ఈయన ఏం చూపిస్తాడు? గ్రాఫిక్స్ కాకుండా గ్రాఫిక్స్తో వర్కౌట్ అవ్వదు. ఇవాళ రేపట్లో నువ్వు తీయాలంటే దురంధర్ లాంటివి తీయాలి. ఆ వర్క్ కనబడుతుంది, ఆ రీసెర్చ్ కనబడుతుంది. ఎంత రీసెర్చ్ చేశాడు ఆ సినిమా కోసం ఆయన. దాంట్లో గ్రాఫిక్స్ ఏమున్నాయి పెద్ద? ఇవాళ రేపట్లో ఇంట్లో కూర్చొని మనం కూడా గ్రాఫిక్లు తయారు చేసుకోవచ్చు. దిస్ ఈజ్ నాట్ ఇట్.
మీకు ఎలా అనిపించింది రణ్వీర్ కపూర్ రాముడి పాత్రలో? ఎందుకంటే అరుణ్ గోయల్ గారిని మనము కొన్ని చిన్నప్పుడు అవును. ఆ రాముడి పాత్రలో ఆయన మొహంలో ఒక తేజస్సు, ఆయన కళ్ళలో ఒక అవును. స్మైల్, ఆయన ఫేస్‌లో కనిపించేది రాముడు అంటే. అట్లా ఫిక్స్ అయిపోయాడు అందరికీ గూడా. కరెక్ట్. ఇప్పుడు ఆయన ఫాదర్ క్యారెక్టర్ చేస్తూ ఉన్నాడు దీంట్లో. అవును. ఇప్పుడు మీరు పెద్దయితే మీ అమ్మలాను, నేను పెద్దయితే మా నాన్నలాను కొంత పోలికలుంటాయి గదా! ఆ! మరి రాముడు పెద్దయితే దశరథుడు అవుతాడు గదా! అవును. అరుణ్ గోయల్ ఒకప్పుడు రాముడు. ఆయన ఆ! పెద్దయ్యాడు కాబట్టి కొంచెం దశరథుడి పోలికలుంటాయి కాబట్టి ఈయన పర్ఫెక్ట్ అని చెప్పి దశరథుడికి తీసుకున్నారనమాట. కానీ ఈ రణ్వీర్ కపూర్ హ్మ్. రాముడుగా చేస్తున్నాను అని చెప్పి తెలిసిన దగ్గర నుంచి కంప్లీట్ నాన్ వెజిటేరియన్ మానేశాడు. ఓహ్! నాన్ వెజిటేరియన్ మందు ముట్టడం ఏమీ లేదు. కంప్లీట్ ప్యూర్‌లీ డివోషనల్ దీనికి సెట్ అవ్వడం కోసం. అంటే చాలామంది జిమ్ చేసి లేకపోతే హ్మ్. దానికి తగ్గట్టు ఉండడమే కాకుండా ఆ క్యారెక్టర్‌లోకి వెళ్ళడం కోసం ఇవి తీసుకున్నాడు. అంటే ఇక్కడ మనందరికీ ఒక క్వెషన్ వస్తది. రాముడు వెజిటేరియనా? హ్మ్. అనే క్వెషనే వస్తది. ఎందుకు అంటే రాముడు ఒకవేళ తినున్నాడు అనుకోండి. మరి ఈయన కూడా తినొచ్చు కదా! హ్మ్. సో, రాముడు క్యారెక్టర్ చేస్తున్నందుకే కానీ ఎక్కడ కూడా ఆయన తిన్నట్టుగా మనకి లేదు. లేదు. కానీ ఇంకొక క్వెషన్ కూడా ఈయన ఆన్సర్ చేయాల్సుంటది ఈ సినిమాలో. అంటే ఆయనకేమి ఆయన సినిమా ఆయన ఇష్టం అనుకోండి. బట్ స్టిల్ పెళ్ళాం అడిగింది కదా అని మొగుడెళ్ళి ఒక జింకని చంపేస్తాడు. హ్మ్. బంగారు జింక. అది సరే ఆవిడకి చాలా అందంగా కనిపించి చాలా చక్కగా మెరుస్తూ కనబడింది. తెచ్చిమ్మంటే దాని మీద బాణం వేస్తే అది గాయపడతది కదా! హ్మ్. సో, దాన్ని ఆపడం కోసం దాని ముందు వెనకాల బాణాలేసి దాన్ని అట్లా కట్టడి చేసి ఆపడం వేరు. హ్మ్. దాన్ని బాణం వేసి చంపేయడం వేరు. హ్మ్. సో, రాముడు నిజంగా అటువంటి పని చేశాడా? హ్మ్. జింకని చంపడానికి బాణం వేశాడా? పాపం అది మూగజీవం. అది దాని మానాన గడ్డి మేసుకుంటూ బతుకుతుంటుంది. దాన్ని చంపాల్సిన అంటే భార్య అడిగింది కదా అని. అది ఏ రకంగా జస్టిఫై చేస్తారు? మీకు చాలా డౌట్సే ఉన్నాయి గదా! రామాయణంలో అసలు. ఎన్ని డౌట్స్? కాదు. నేను సరదాగా చెప్తుంటా. ఆ! ఆడదానికి ఆడదే శత్రువు అనేది ఇక్కడి నుంచే వచ్చింది. ఇప్పుడు సీతాదేవి అడిగిందని చెప్పి రాముడు ఆ బాణం వేసి జింకని చంపకపోయిండుంటే అసలు ఆవిడ అక్కడి నుంచి కిడ్నాప్ అయ్యేది కాదు. ఇదంతా ఉండేది కూడా కాదు. హ్మ్. కదా! అంటే ఒక లేడీ ఇంకొక లేడీని అడిగిందని ఓకే. ఆడదానికి ఆడది శత్రువని ఈ విధంగా చెప్పారా? లేడీకి లేడీ శత్రువు అనమాట. సో, ఓకే. ఇటువంటి జోకులైతే ఆయన ఏరేనుకోండి ఖచ్చితంగా సీరియస్‌గానే చేస్తారు. బట్ ఇక్కడేంటంటే చాలా క్లియర్ కట్‌గా ఒక్కొక్క క్యారెక్టర్‌ని మనం డిబేట్‌లు పెట్టుకుంటున్నారు. ఈ క్యారెక్టర్‌కి ఈయన కరెక్టా? ఈ హ్మ్. క్యారెక్టర్‌కి ఈయన కరెక్టా? ఎవరు ఏ క్యారెక్టర్ కరెక్ట్ అని అసలు సినిమా స్టార్ట్ అయ్యే ముందు బోలెడన్ని డిబేట్‌లు జరిగినాయి. హ్మ్. ఫైనల్‌గా డిసైడ్ హ్మ్. అయిపోయిన తర్వాత హ్మ్. ఓకే. ఏం చేస్తాం హ్మ్. అనుకోవాల్సిందే. హ్మ్. యష్ రావణాసుడిగా ఓకే నాకు. హ్మ్. గుడ్. హ్మ్. 90% హ్మ్. మార్కులేస్తాను యష్‌కి. అవును. ఆ! లుక్స్ చాలా మంచిగా రాముడిగా అనిపించాయి. పెడితే నేను ఒప్పుకునేవాడిని కాదు గానీ ఆయన అంత హీరో అయినా కూడా రావణాసుడికే కరెక్ట్. బాగా సూట్ అయింది కదా ఆ! అసలు. రవి దుబే లక్ష్మణుడు. కానీ ఏం చేస్తారు వీళ్ళని తీసుకొని కరెక్ట్‌గా మన పారాడిగ్మ్‌లో కూర్చోబెడతారా? లేకపోతే ఓం రావత్ గారు తీసినట్టు బాబోయ్! ఓంరాజు గారి రామాయణం తీయడం వల్ల ఇప్పుడు ఆ ఇంపాక్ట్ కూడా చాలా ఉంది తెలుసా? అవును. ఎందుకంటే అందరూ ఈ రామాయణం ఎట్లా ఉంటుందో, అరే! ఇంత పెద్ద డైరెక్టర్ తీస్తున్నారు, ఇంత పెద్ద స్టార్స్ దీంట్లో ఉన్నారు అవును. అన్న ఒక కాన్ఫిడెన్స్ కన్నా గానీ, ఒకసారి ప్రభాస్ గారిని పెట్టి ఓంరాజు గారు అవును. తీసిన సినిమా వల్ల ఇప్పటికి గూడా అమ్మో! అయితే అలా గావచ్చు, ఇలా గావచ్చు అవును. అని అందరూ ఇలాగే అనుకుంటున్నారు. అవును. హ్మ్. సో, కాబట్టి ఈయనకి స్పెషాలిటీ ఏంటంటే 'తివారీ' గారు ఆయన ఇంతకుముందు తీసిన సినిమాలు యాహ్! హ్యూమనైజ్ చేయడం. అంటే రామాయణం అనేది ఒక ఎపిక్. దాంట్లో మనకి మాయలు, మంత్రాలు కనబడతాయి. తాటకి లాంటి రాక్షసిని హ్మ్. హ్మ్. ఇంకా వీళ్ళందరూ కూడా ఉంటారు. హనుమంతుడు ఎగిరేసి గాల్లో ఇక్కడి నుంచి శ్రీలంకకి వెళ్ళిపోతాడు. సో, ఇవన్నీ కూడా మానవ మాత్రులు చేయలేనివి. అంటే ఈ యుగంలో మనకి అసాధ్యం. హ్మ్. మనిషి అనేవాడు చేయలేడు. కానీ ఒకవేళ ఇది కేవలం మనుషులే చేసి ఉంటే దిస్ ఈస్ హ్యూమనైజింగ్ అంటారు. హ్మ్. మీరు జస్ట్ ఇవన్నీ మాయలు, మంత్రాలన్నీ పక్కన పెట్టండి. రావణాసుడికి 10 తలలు ఉంటాయనో, లేకపోతే ఇటువంటివన్నీ పక్కన పెట్టండి. ఒకవేళ 10 తలలు ఉన్నా కూడా ఏదో బర్త్ డిఫెక్ట్ వల్ల కొంతమందికి తలలొస్తాయి చూడండి. హ్మ్. అలా అనుకోవాలి తప్ప, అందరూ నార్మల్ హ్యూమన్ బీయింగ్సే. వీళ్ళ మధ్య జరిగిన కథే అనుకుంటే దీన్ని ఎలా తీస్తారు? హ్మ్. అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. సిన్స్ ఈయనకి ఆ దంగలు ఇటువంటి బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టి,
ఒకవేళ నిజంగానే అలాగా చూపిస్తే నేను విన్న కొన్ని విషయాలు చెప్తా, రూమర్స్ కావచ్చు, నిజం కావచ్చు. దశరథుడు వీళ్ళందరూ ఆర్యులు, ఓకే, స్ఫురద్రూపులు, 6 అడుగుల పొడుగుంటారు. సో పిల్లలు పుట్టినప్పుడు దశరథుడికి 4 పిల్లలు పుట్టినప్పుడు 3 భార్యలకి, ఆ 4లో రాముడు నల్లగా ఉంటాడు. నల్లగా అంటే నీలి మేఘశ్యాముడు, ఇలా రకరకాలు చెప్తారు. అంటే మిగతా వాళ్ళందరూ కూడా తెల్లగా ఉండి ఈయన ఎందుకు ఈ కలర్లో ఉన్నారు అన్నప్పుడు, దీనికి అంటే 3 భార్యలను చేసుకున్నప్పుడు వీళ్ళందరూ ఒక డిఫరెంట్ ప్లేస్ నుంచి మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడున్న లోకల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కొంతమందిని వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. అందులో కౌసల్య, సుమిత్ర, కైకేయిలో అందులో కౌసల్య ఈ లోకల్ క్లాన్కి సంబంధించిన ఆవిడ అయినప్పుడు, మిగతా వాళ్ళిద్దరు కూడా ఎవరో రాజుల పిల్లలు, వాళ్ళందరూ కూడా ఆల్రెడీ తెల్లగా ఉన్నవాళ్ళు. బట్ ఈవిడ బ్లాక్ బ్యూటీ, లేకపోతే డస్కీ బ్యూటీ అనుకుంది. అలా చేసుకున్నప్పుడు ఆవిడకి పుట్టిన సంతతి. అయితే ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళందరినీ వదిలేసి, అంటే భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, వీళ్ళందరినీ వదిలేసి రాముడిని ఎందుకు అంత ఓన్ చేసుకున్నారు అంటే, ఈయన మనలా ఉన్నాడు, మనవాడు, నువ్వు మా ఓన్ మీ తమ్మి అన్నట్టుగా. సో అలా ఓన్ చేసుకున్నారు అనే ఒక సిద్ధాంతాన్ని ఏదో చూపిస్తున్నట్టుగా. ఇందాక మీకు చెప్పిన ఈ డైలాగ్ కూడా, ఇది బాలిని చంపినప్పుడు ఒక ప్రే కోసం వేటగాడు ముందు నుంచి చంపాల్సిన అవసరం లేదు, ఇటువంటి డైలాగ్స్ కొన్ని. అలాగే ఎప్పుడైతే రాముడు ఇక్కడి నుంచి రాముడిని పట్టాభిషేకం చేయకపోవడానికి కూడా కారణం రకరకాల కోరికలు, మండోది ఏమంటారు, మందల కైకేయి వీళ్ళ సెటప్ కాకుండా, ఈయన రాజుల దీంట్లో లేడు, రాజుల క్లాన్లో ఆవిడికి పుట్టినవాడు కాదు కాబట్టి చేయడానికి లేదు. మిగతా వాళ్ళిద్దరు రాణులు రాజవంశీకులు, వీళ్ళు లోకల్ వాళ్ళు కాబట్టి ఈయన చేయడానికి లేదు అన్నట్టుగా అక్కడ పాలిటిక్స్ జరిగి ఈయన ఆపారు. బట్ ప్రజలందరూ కూడా మనవాడు, మనతోనే మనలాంటి వాడు, ఇతనే అవ్వాలి అని చెప్పి గట్టిగా కోరుకున్నారు. అందుకే ఆయన వెనకాల నిలబడ్డారు. అంటే మీకు ఈక్ష్వాకు వంశంలో ఒక 60 జనరేషన్స్ తీసుకుంటే వీళ్ళల్లో ఎవరిని కూడా ఇంత భక్తిభావంతో జనాలు కొలవాల, ఎవరిని రాముడికున్నంత ఇది లేదు. ఎందుకు అంటే రాముడు ప్రజాదరణ పొందిన నాయకుడు ఎలా అయ్యాడు అంటే, జస్ట్ బికాస్ హీ కేమ్ ఫ్రమ్ ఆవిడ నుంచి వచ్చాడు అన్నట్టుగా చూపిస్తున్నారు అని ఒక కథ విన్నాను నేను. అది ఎంతవరకు దీంట్లో పెట్టారనేది చూడాలి. కొత్త జస్టిఫికేషన్ అంటే హ్యూమనైజింగ్ యాంగిల్. ఈయన అంటే మాయలు మంత్రాలు కాకుండా నార్మల్గా మనుషులు బిహేవ్ చేసి ఉంటే ఆ పాలిటిక్స్ ఎలా ఉండేది, అక్కడ పాలిటిక్స్ ఎలా జరిగింది, నాట్ జస్ట్ ఏదో వరం అడిగింది దశరథుడు కాబట్టి చేశాడు అనేది కాదు, ఒక పాలిటిక్స్ జరిగింది రాముడు కింగ్ కాకుండా ఉండడానికి. ఆ తర్వాత మనకి ఈ టీజర్లో ఎలా చూపించారంటే, రాముడుకి కిరీటం పెట్టిన సీన్ కానీ, రాముడు వనవాసానికి వెళ్తూ ఉన్నప్పుడు అలా చీకట్లో అందరూ ఉండడం కానీ, మళ్ళీ రాముడు తిరిగి వచ్చినప్పుడు ఆ వెలుగు కానీ, ఇవన్నీ కూడా కొన్ని ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయినట్టుగా అనిపించింది. అంటే ఏడిపించగలవు. ఆ ఒక్కటే అండి నేను చెప్తున్నాను కదా, అంత ట్రైలర్లో మీరు చెప్పిన ఆ ఒక్క పార్ట్ మాత్రమే కొంచెం అని చెప్పి ఏదో చెప్పబోతున్నాడు, ఏదైనా స్టోరీ ఏదైనా తెలుస్తుంది, ఒక డైలాగ్ ఏదైనా అనిపించింది. ఆ ఒక్క పార్ట్ నాకు నిజం. మిగతా అంతా గ్రాఫిక్స్, పక్షులు, ఇవన్నీ మేము చూసాము. కొత్తగా చెప్పి పార్ట్నర్ అన్నట్టుగా అదొక్కటి నాకు కొంచెం, అది కూడా అంటే సరయూ నది దాటుతున్నప్పుడు ఆ గుహుడు అనేవాడు ఎదురవడం అంటే నార్త్ నుంచి సౌత్కి వస్తున్న ట్రాన్సిషన్లో జరిగిన ఆ ఇన్సిడెంట్ అనమాట. సో అంటే అన్ని హిట్ సినిమాలే తీశారు నితీష్ తివారీ గారు. కొన్ని ఫట్ ఉన్నాయి. ఓకే, బాగా చిచోరా, తర్వాత ఏదో దంగల్ ఒకటే సూపర్ హిట్. చిచోరే కూడా పర్లేదు, కొన్ని ఉన్నాయి. బట్ అంత నోటీసబుల్ దంగల్ అంతా సూపర్ హిట్లు మిగతా ఏం లేవుగా, అదొకటే సూపర్ డూపర్ హిట్. చిచోరే కూడా చాలా బాగుంటుంది. తర్వాత చిల్లర పార్టీ కొన్ని ఇలాంటివి తీశారు. బట్ ఈజ్ నోన్ ఫర్ బేసికలీ మానవతా విలువలని చక్కగా తీసుకెళ్ళేది. ఎవడు చెడ్డవాడు కాదు, పరిస్థితులు వాళ్ళని అలా నడిపిస్తాయి అనే కోణంలో ఎవరినైనా సరే జస్టిఫై చేసేట్టు చూపించడం అనేది ఒక గొప్ప ఆర్ట్.
రావణాసుడు కూడా అది ఎందుకు చేశాడు అంటే, ఒకటి శూర్పణఖని నువ్వు ఆవిడ ముక్కు చెవులు కోసేసావు, ఆవిడ ఎంత బాధపడి ఉంటుంది చెల్లెల విషయంలో. అలాగే సరే ఈయనకి అవమానం ఎదురైంది శివధనస్సు ఎత్తినప్పుడు, ఇటువంటివి ఇవి ఎంత ఆయన్ని కూడా జస్టిఫై చేసుకోవడానికి ఎంత తీసుకెళ్ళినంత మాత్రం ఆయన టచ్ కూడా చేయలేదు అనేది ఒక ఎక్కువ కోణం. ఇకపోతే కొన్ని కొన్ని అద్భుతాలు రామాయణంలో, అంటే రామాయణానికి కొంచెం ముందు కొంచెం వెనకాల జరిగినవి. ఎందుకంటే ఆయన కైకసిని ఇటువంటి క్యారెక్టర్స్ని కూడా తీసుకున్నాడు కాబట్టి కొన్ని షాకింగ్ విషయాలు. రావణాసురుని దగ్గర నుంచి సీతను విడిపించడానికి ఈయన ఓళ్ళంతమంది సైన్యాన్ని వానరుల్ని వేసుకుని వెళ్ళి ఎంత పెద్ద యుద్ధం చేసి ఎంతోమంది చనిపోయి ఎంత హడావిడి చేస్తే సీతమ్మ వారిని తీసుకొచ్చారు కదా. వాళ్ళు చచ్చిపోయేటప్పుడు ఒక మాట చెప్తాడట, ఏంటి రామ నన్ను అడిగితే ఇంత హడావిడక్కల్లా వాడు ఏం చేస్తాడు సుగ్రీవుడు, నన్ను అడిగితే ఆ రావణాసురుడిని జుట్టు పిలకట్టుకొని తీసుకొచ్చి నీ ముందు పడేసేవాడిని. ఎందుకంటే అది జరిగింది, ఎంతమందికి తెలుసో తెలియదు. రావణాసుడికి వాళ్ళకి యుద్ధం జరిగింది. పెచ్చ కొట్టుడు కొడతాడు రావణాసుడిని వాలి. ఈ కెనాట్ విత్ స్టాండ్ వాలి. వాళ్ళని ఎవరు విత్ స్టాండ్ చేయలేరు నువ్వు అని చెప్తాడు. సో సరే రాముడి చేతిలో రావణుడు చచ్చిపోయాడు. కానీ రావణుడికి అంతకన్నా ముందు కొన్ని పరాభవాలు జరిగినాయి. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఒక సైకిల్ శివధనస్సుని ఎత్తినప్పుడు రావణాసురుడు ఎత్తలేడు, రాముడు ఎత్తుతాడు. ఎత్తిన తర్వాత పరశురాముడు వస్తాడు. చాలా ఆయన శివుడి భక్తుడు కాబట్టి నువ్వు ఎట్లా విరుస్తావు శివధనస్సుని అని చెప్పి. తర్వాత ఎప్పుడైతే రాముడు ఎదురు పడతాడో రాముడు తడబడ్డు, పరశురాముడు ఈయన్ని చూసి ఆయన ఓకే అవతారం అని చెప్పి రియలైజ్ అయ్యి ఆయనకు వదిలేసి వెళ్ళిపోతాడు. ఈ పరశురాముడు ఎవరు అంటే, రావణ్ణి చితగ్గొట్టినవాడు. ఆ కెపాసిటీ పరశురాముడిది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. అది అంటే ఇటువంటి అన్నోన్ ఫ్యాక్ట్స్ కూడా దీంట్లో పెడుతున్నారు అన్నట్టుగా తెలిసింది. దానికి చెప్తాను మీకు. కార్తవీర్యార్జునుడు అనే ఒక ఆయన 1000 చేతులు ఆయన రావణాసురుడు మధ్య ఒక యుద్ధం జరుగుతుంది. ఎప్పుడంటే ఆయన భార్యలతోటి ఎక్కడో ఒక సెలయేరు నదీ ప్రాంతంలో జలకాలు ఆడుతూ ఉంటే రావణాసురుడు అక్కడెక్కడో ఆ నదీ ప్రవాహంలో కింద సంధ్యావందనం ఏదో చేసుకోవడానికి అక్కడికి వెళ్తాడు. నీళ్ళు ఆగిపోయి ఉంటాయి. ఏంటి నీళ్ళు రావట్లేదు అంటే, పైన ఏదో ఆయన ఆడుకుంటున్నాడు, అందుకని ఆయన ఏదో అడ్డం పెట్టాడు, ఆయన చేతులు అడ్డం పెట్టి ఆపేసి ఆడుకుంటున్నాడు అని ఎవరో చెప్తారు. ఎవడరా వాడు అని చెప్పి వెళ్తాడు. బాగా ఈగో కదా రావణాసుడికి. వెళ్తే ఈయన ఉంటాడు. సో వీళ్ళిద్దరి మధ్య వాగ్యుద్ధం జరుగుతుంది. తర్వాత దమ్ముంటే రారా చూసుకుందాం అంటే ఇట్ట పురుగుని నలిపినట్టు నలిపేస్తాడు రావణాసుడు. తీసుకెళ్ళి జైల్లో పడేస్తాడు. రావణాసుడిని తీసుకెళ్ళిపోతాడు. ఇట పట్టుకొని ఏంట్రా పిల్లాడలు అని చెప్పి తీసుకెళ్ళిపోయి జైల్లో పడేస్తే, రావణాసుడు వాళ్ళ తల్లి కైకసి ఉంది కదా, ఈ క్యారెక్టర్, ఆవిడికి సంబంధించిన ఆవిడ లేకపోతే ఆవిడ తరపున వాళ్ళు వెళ్ళి ఆయన్ని బతిమాలుకొని, అరే మనోడరా వదిలేరా అని చెప్తే క్షమాపణలు చెప్పుకొని అప్పుడు బయటపడతాడు రావణాసుడు. రావణాసురుడికి చిచ్చుపోయి ఇచ్చినవాడు కార్తవీర్యార్జునుడు. అంత పవర్ఫుల్ కింగ్ అనమాట. అంత పవర్ఫుల్ కింగ్ని ఆ 1000 చేతులు నరికేసి అతన్ని చంపేసిన వాడు పరశురాముడు. పరశురాముడు ఇంకా పవర్ఫుల్ అనమాట. అటువంటి పరశురాముడు రాముడి దగ్గర సరెండర్ అయిపోతాడు. ఆ పరశురాముడు ఆయన ఎందుకు చంపుతాడంటే, పరశురాముడి తండ్రి జమదగ్నిని ఆశ్రమానికి ఒకసారి అటు వెళ్తూ ఈ కార్తవీర్యార్జునుడు ఆయన దగ్గర ఉన్న కామధేనువు కావాలని అడుగుతాడు. ఇవ్వకపోతే బలవంతంగా ఈడ్చుకెళ్ళిపోతాడు. ఈడ్చుకెళ్ళిపోయిన తర్వాత తండ్రిని కూడా చంపేస్తారు. తల్లి రోధిస్తుంది, విపరీతంగా ఏడుస్తూ ఉంటుంది. ఆ తల్లి బాధ తట్టుకోలేక ఆ పగ పెంచుకొని ఎక్కడ ఉంటాడని చెప్పి ఆ గొడ్డలు పట్టుకొని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఎవడు పెద్ద సైన్యం లేదు, ఎవడు లేదు, ఎవడో బాపనాడు వచ్చాడు, వీడేం చేస్తాడులే అనుకుంటున్న టైంలో ఆ గొడ్డలు తీసి ఆయన చేసిన యుద్ధం మామూలుగా ఉండదు. అది ఇవి అద్భుతమైన ఘట్టాలు.
అసలు ఇవన్నీ ఘట్టాలు సినిమాల్లాగా వస్తే అసలు ఎంత బాగుంటది ఇవి అసలు. జనాలకి తెలియవు. తెలియవు. రాముడు వనవాసంకి వెళ్ళింది, సీత అక్కడ అదే. ఉన్నది, అందరికీ ఇవన్నీ తెలిసినవే, తెలిసినాయి. అందరికీ తెలిసినవే. హ్మ్. తర్వాత అసలు రాముడు ఏమయ్యాడు, ఆ. ఎన్నేళ్ళు పరిపాలించాడు, హా. తర్వాత ఆయన ఆ ఎలాగా, యుగం ఎట్లా అంతమయ్యింది ఇది అసలు ఎవ్వరికీ తెలియదు. అది. హా. సో ఇవన్నీ కూడా అంటే కొంతవరకు ఆయన చూపిస్తున్నట్టుగా మనకి తెలుస్తున్న సమాచారం. ఓకే, దీంట్లో చూపిస్తారు అని అనుకుంటున్నారా? అదే. మ్మ్హ్మ్. సో అంత ఈజీగా రావణాసుడిని పురుగు నలిపినట్టు నలిపేసిన వాడిని నలిపేసిన పరశురాముడు రాముడికి ఈయనకి ఆ. దండం పెట్టి వెళ్ళిపోయాడు. మ్మ్. కానీ ఈయన రావణాసుని కొట్టడానికి ఇంత కష్టపడ్డాడు. ఎందుకు ఆయన అంటే అంటే దీంట్లో మనకు అన్ని ఎవరు ఎలా ఉండాలి అనేది నేర్పిస్తుంది కదా. హ్యూమన్ యాంగిల్ ఆ. అదే ఇక్కడ. అంటే రాముని మనం ఇప్పుడు ఇన్ని అవతారాల్లో కూడా రాముడిని ఎందుకు మనం ఆదర్శంగా తీసుకుంటాము అంటే సింపుల్ ఎగ్జాంపుల్, సింపుల్ లాజిక్ ఏంటంటే అతను ఎటువంటి శక్తులు వాడకుండా జస్ట్ హ్యూమన్గా ఏం చేయగలం అనేది చేశాడు. కరెక్ట్. ఆయన నడుచుకునేదంతా కూడా హ్యూమన్, ఎటువంటి అవును. పవర్స్ వాడలేదు. ఇప్పుడు అవును. శ్రీకృష్ణుడు అనుకోండి, చక్రం వేసేస్తాడు, వేస్తాడు. మాయలు చేసేస్తాడు, ఇవన్నీ కూడా మనం చూసాం. అవును. బట్ రాముడు ఎక్కడా కూడా హ్యూమన్గానే బిహేవ్ చేశాడు తప్ప అతీత శక్తులు ఎప్పుడు వాడినా ఇది చూపించాడు. సో మనిషికి మోస్ట్ రిలయబుల్, మోస్ట్ దగ్గర కనెక్ట్ రాముడు. కరెక్ట్. అది. అందుకే భగవంతుడు అంటే మానవ అవతారం ఎత్తి ఒక మనిషి ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి సందర్భాల్లో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ మనకు నేర్పించారనమాట. సో అది తీసుకోవాలి తప్ప ఈయన ఎందుకు ఇలా చేసిండు, అసలు రా వాలి చంపలేడా, రావణుని హెల్ప్ తీసుకోవచ్చు కదా. వీటికి ఉన్న క్వశ్చన్స్కి ఈ క్వశ్చన్స్ కూడా ఎవరు లేవనెత్తారు? మన డైరెక్టర్స్ మనకి లవకుశలోనే ఇటువంటివి ఆ పిల్లలు లేవనెత్తుతారు. ఇవన్నీ కూడా పిల్లలకి, మనకి రాని డౌట్స్ పిల్లలకి వస్తాయి. అవునవును. సో చాలా మనం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మనం ఏంటంటే నో 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 తప్పు, దేవుడు అడగకూడదు. నో, యూ షుడ్ జస్టిఫై ఇట్. కరెక్ట్. మనం తెలుసుకొని వాళ్ళకి చెప్పాలి తప్ప అది అంతటితో అలా అనొద్దు అని మాత్రం చెప్పడం కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు అంటే రాజమౌళి అంటే మనకి ఇప్పుడు ఇలాంటివి తీయడంలో, ఇలాంటి అద్భుతాలు క్రియేట్ చేయడంలో అసలు మనకు నంబర్ 1 డైరెక్టర్ రాజమౌళి. ఇప్పుడు నితీష్ తివారీని కూడా ఇప్పుడు కంపేర్ చేసుకుంటారు కదా. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? రాజమౌళి గారు మన తెలుగు సినిమానే కాదు, ఇండియన్ సినిమాని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద పెట్టారు. వీళ్ళు ఇవాళ 4,000 కోట్లు లేకపోతే 1,400 కోట్లు వాట్ ఎవర్ ఇంత పెట్టి వాళ్ళు సినిమా తీయడానికి ఇంత దమ్ము చూపిస్తున్నారంటే దానికి కారణం రాజమౌళి గారు. ఆయన ఏర్పరిచిన మార్కెటే కదా ఇవాళ ఇంత విస్తృతంగా ప్రపంచానికి మొత్తం రీచ్ అవుతుంది మన ఇండియన్ సినిమా అంటే. సో ఫస్ట్ ఆయన సినిమా తీస్తున్నప్పుడు అన్ని 100 కోట్లు పెట్టి సినిమా తీస్తారా? అయ్యే పనేనా అంటే 100 కోట్ల నుంచి 1000 కోట్లకు వచ్చేసింది బడ్జెట్. సో హీ షోడ్ ఎ వే. కానీ ఇప్పుడు మాత్రం దురంధర్ వచ్చిన తర్వాత మారిపోయింది. నో గ్రాఫిక్స్, ఈ కామ్ నహీ చలేగా, కేవలం నీ స్టోరీలో ఉన్న దమ్. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, ఆ ట్విస్ట్. స్టోరీలో బలం కోరుకుంటున్నారు ప్రెసెంట్ జనరేషన్, ప్రెసెంట్ ఇప్పుడు అందరూ కూడా అదే. అంతే. సో స్టోరీలో ఆ ట్విస్ట్ ఇప్పుడు అదే కావాలి. ఎందుకంటే అయిపోయాయి ఈ గ్రాఫిక్లు, ఇంట్లో కూర్చున్న పిల్లవాడు 4 ప్రాంప్ట్స్ ఇచ్చి కూడా చేసేస్తాడు. కరెక్ట్. అందుకే చిన్న సినిమాలను కూడా ఆదరిస్తూ ఉన్నారు. ఎందుకంటే స్టోరీ చాలా బాగుంటుంది, కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఆ కొత్తదనం ఈ సినిమాలో చూపిస్తే తప్పకుండా అది మీ దమ్ము రీసెర్చ్లో చూపించండి, మీ దమ్ము ట్విస్ట్లో చూపించండి, మీ దమ్ము అస్సలు సిసలైన దమ్ము అందరికీ తెలిసిన రామాయణాన్ని సరికొత్తగా మీరు ఎలా ప్రజెంట్ చేస్తారు అనే దానికోసం మేము ఈగర్గా వెయిట్ చేస్తాం. అసలు అన్నిటికంటే మించి ఒక్క మాట, పౌరాణికం ఏదన్నా సరే తీయాలంటే తెలుగోడిని మించిన వాడు లేడు. మన ఇండియాలో పౌరాణికంలో తమిళ వాళ్ళు ట్రై చేశారు, కన్నడ వాళ్ళు ట్రై చేశారు, బాలీవుడ్ హిందీ వాళ్ళు ట్రై చేశారు. ఎవ్వడు కూడా మన తెలుగు పౌరాణికానికి దరిదాపుల్లో రాల. మీరు గమనించండి, ఒక లవకుశ కానీ, ఒక మాయాబజార్ కానీ, శ్రీకృష్ణ పాండవీయం కానీ, ఇవన్నీ కూడా ఎపిక్ హిట్స్ అనమాట. అలాంటివి చరిత్రలో లేవు, వాళ్ళకి లేవు, హిందీ వాళ్ళకి లేవు, తమిళ వాళ్ళకి లేవు. మీరు వెళ్ళి తమిళ పౌరాణికం చూడండి, అమ్మో మన వల్ల కాదు. నాట్ జస్ట్ బికాజ్ యువర్ తెలుగు అండ్ దేర్ తమిళ వాళ్ళే పెద్ద దాన్ని ఎప్పుడు ఆదరించింది లేదు, హిందీ వాళ్ళు కూడా పెద్ద ఆదరించింది లేదు. వాళ్ళకు ఉన్నదల్లా ఒక రామాయణం దూరదర్శన్లో వచ్చింది, తర్వాత మహాభారతం వచ్చింది కదా, అవి తప్ప అంతకుముందు తీసిన ఏ సినిమాల్లోనూ కూడా ఇది లేదు. నిజంగా ఎవరన్నా సరే పౌరాణికం తీయాలనుకుంటే హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్నో లేకపోతే వీళ్ళని తెచ్చుకోవడానికన్నా ముందు మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే 4 తెలుగు సినిమాలు చూడండి, పౌరాణికం చూడండి. అసలు తెలుగువాడి గొప్పతనం ఏంటో మీకు అర్థమవుతుంది. ఆ పద్యాలు
ఇప్పటికీ కూడా వేరే భాషలో మీరు చేయలేదు. తెలుగువాడికి మాత్రమే ఉన్న అద్భుతమైన సొత్తు అది పద్యం అనేది. సరే ఇప్పుడు మారినా కూడా స్టిల్ దే కెన్ హ్యావ్ ఎ గ్రేట్ వాల్యూమ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ తెలుగు పౌరాణికం. మేబీ ఆయనకి తెలుగు అర్థమవుతుంది కాదు, తివారీ గారు తెలుగు గట్టిగా చూస్తే బోల్డ్ అని సినిమాలు ఉన్నాయి తెలుగులో. హ్యావింగ్ సెడ్ దట్, ఇక సినిమా కన్నా ఎక్కువగా బడ్జెట్ మీద, యాక్టర్స్ రెమ్యూనరేషన్ మీద, వీటి మీద ఎక్కువగా దృష్టి వెళ్తుంది. 4,000 కోట్లు అంటే అబ్బా ఇండియన్ సినిమా స్థాయి పెరిగిపోయింది అని చెప్పి కాలర్ ఎగరేసే మనకి అందరికీ కూడా నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ స్థాయి మన స్థాయి పెరిగింది, కానీ మన శాలరీ పెరగట్లేదుగా. టికెట్ రేట్లు రేపు 1,000 రూపాయలు 2,000 పెడతాడు ఇన్ని కోట్లు పెడితే. ఆబ్వియస్లీ ఫ్యామిలీతో వెళ్ళాలంటే నెల జీతం మొత్తం అయిపోద్ది. సో ఇది ఒక కన్సర్న్ అయిపోతుంది ఈ మధ్యకాలంలో. ఇష్టం వచ్చినట్టు బడ్జెట్లు పెంచేసుకోవడం, టికెట్ రేట్లు పెంచేసేయడం. సో ఒక లిమిట్ అనేది ఉంటుంది. అది క్రాస్ అయిపోయి వెళ్ళిపోయిందంటే వదిలేరా, ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకోవచ్చు. వదిలేరా, లేకపోతే అందుకే అయిపోమ్మరా లాంటి వాడు కూడా ఒకడు ఉంటాడు అనుకునే స్టేజ్కి రాకుండా మనం ఒక అఫోర్డబుల్ రేంజ్లో ప్రైస్ పెట్టగలగాలి, అంతేగాని 4,000 రేంజ్ లో సినిమా తీస్తే అప్పుడు అదే కదా 4,000 కోట్లు పెట్టి సినిమా తీస్తే నువ్వు నాకు కనీసం 1,000 రూపాయలు టికెట్ పెడతావు అనేది భయం. ఓకే, ఇది మొత్తానికి బడ్జెట్ రాబడుతుంది అంటారా సినిమా? అంటే నాకు డౌటే, కానీ ఇంటర్నేషనల్ మార్కెట్ ఎలా ఉంది, ఓటీటీ మార్కెట్, ఇంకా దీనికి సంబంధించి ఇన్ఫిల్మ్ బ్రాండింగ్ ఇలాంటి వాటి వల్ల కూడా కొంత ఉంటుంది. అద్భుతం వాళ్ళే చెప్పాలి అంత. అంటే మన పురాణాలను, ఇతిహాసాలు ఇలాంటివి ఏవైనా వచ్చినప్పుడు ప్రేక్షకులు ఇలాంటివి చూడడానికి, తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. అదొక ప్లస్ ఆసక్తి పాయింట్. చూపిస్తారు, కానీ టికెట్ కొనే ఆ శక్తి లేనప్పుడు ఏం చేస్తారు? అలా అంటారా? ఓకే, సో అదే మామూలుగా చిన్న సినిమాలు అలాంటివి అని అంటే వెళ్ళరు, కానీ ఇలాంటి 1,000 కోట్ల బడ్జెట్ పెట్టి ఒక పురాణాన్ని సినిమాగా మలుస్తూ ఉన్నప్పుడు మాత్రం అందరూ మోస్ట్లీ ఆదరిస్తారనే అనుకుంటున్నాను నేనైతే. నేను అదే చెప్తున్నా, అగైన్ ఇవాళ రేపట్లో మారిపోయింది సినారియో. బాహుబలి లాంటి సినిమా మీరు 1 కోటి 2 కోట్లలో తీసేయచ్చు, ఇప్పుడు 100 కోట్లు అవసరం లేదు. అటువంటిది మీరు ఎంత గ్రాఫిక్స్ చేశారు, ఎంత గ్రాండియర్ చేశారు అనేది కాదు, మీ స్టోరీలో దమ్మే మిమ్మల్ని నిలబెడుతుంది. ఆ దమ్ము ఉంటే 1వ వారం కాదు 2వ వారం నుంచి మీకు నిజమైన రిజల్ట్ కనబడుతుంది. ఫస్ట్ వారం చూసేవాళ్ళు చూస్తారు, అబ్బో ఈ గ్రాండియర్ చూద్దాం అని చెప్పి వెళ్ళేవాళ్ళు వెళ్తారు, కానీ నిజంగా బాగుంది, అంత దమ్ముంది అనుకుంటే అప్పుడు నిలబడుతుంది సినిమా. మరి టీజర్కి ఎన్ని వేల వ్యూస్, అది ఫ్రీగా, మిలియన్ వ్యూస్, అది ఫ్రీ అండి. ఇది డబ్బులు పెట్టాలండి. ఓకే ఓకే, ఇది ఒక అంటే మంచి పురాణం కాబట్టి ఒక కొత్త ఘట్టాలు చూపించి కొత్తదనం చూపించాలని కోరుకుందాం, అంతకుమించి మనం ఏం చేయగలం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.